ఇప్పుడే నేను ఒక పేషెంట్ని చూశాను. తనకేంటంటే షీ ఈస్ హ్యావింగ్ హెమరాయిడ్స్ సిన్స్ 7 years. వెన్ ఐ ఆస్క్డ్ అబౌట్ హర్ డైట్, తను 2 సార్లు అన్నం తింటాను విత్ సమ్ కర్రీ అండ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్లో సమ్ ఇడ్లీ, దోశ, ఏదో ఒక రవ్వ ఏదో చెప్పారు. అసలు చూస్తే తన డైట్లో అసలు ఫైబర్, ప్రోటీన్ ఇవేమీ లేవు. So today I decided to talk about what does fiber do to your gut and how it helps to prevent constipation and hemorrhoids. హాయ్ అండి, నేను మీ డాక్టర్ సారిక. అసలు ఈ ఫైబర్ అంటే ఏంటి, ఆ ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనం కాన్స్టిపేషన్ని, హెమరాయిడ్స్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ఫైబర్ అంటే మనం తినే ఫుడ్లో ఉన్న పీచు పదార్థం. ఈ పీచు పదార్థం ఏదైతే ఉంటుందో అది గట్లోకి వెళ్ళి అది బ్లడ్లోకి అబ్జర్వ్ అవ్వడము అట్లాంటిది ఏమీ జరగదు. అది గట్లోనే ఉంటుంది. ద నాన్ అబ్జార్బబుల్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ ఈజ్ ద ఫైబర్. మరి ఈ ఫైబర్ అబ్జర్వ్ కాదు కదా, అది ఎట్లా యూజ్ అవుతుంది మన బాడీకి అని అంటే, ఈ ఫైబర్ అనేది మన మోషన్ పాస్ చేయడానికి ఈజీగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో ఈ ఫైబర్ అనేది మన గట్లో ఉండే గుడ్ గట్ బ్యాక్టీరియాకి అది ఫుడ్లా పనిచేస్తుంది. మన పొట్టలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా అనేది పెరిగి ఆ గట్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఈ ఫైబర్ ఉండడం వల్ల అది డైజెషన్ ప్రాసెస్ని చాలా స్లో చేస్తుంది. దానివల్ల మన ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ కంప్లీట్గా అబ్జర్వ్ అవ్వడము, ఈ షుగర్స్ అనేవి షుగర్ స్పైక్స్ రాకుండా షుగర్స్ కూడా స్లోగా అబ్జర్వ్ అవ్వడము జరుగుతుంది. క్యాలరీ ఇంటేక్ని కూడా రెడ్యూస్ చేయొచ్చు, ఎందుకంటే ఫైబర్ అనేది ఒక బల్క్ మీకు తిన్న వెంటనే ఒక కంప్లీట్ ఫీలింగ్ వస్తుంది. దానివల్ల మీరు షుగర్స్ కన్జ్యూమ్ చేయడం కానీ లేకపోతే ఎక్కువ క్యాలరీ డెన్స్ ఫుడ్ తీసుకోకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్కి కూడా చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. సో ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుంది, దానివల్ల హెమరాయిడ్స్ రావు, ఇంకా గుడ్ గట్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది, న్యూట్రియంట్స్ మంచిగా అబ్జర్వ్ అవుతున్నాయి, షుగర్ లెవెల్స్ ఎక్కువ అవ్వకుండా చూసుకుంటుంది, వెయిట్ లాస్కి మీకు హెల్ప్ చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మరి మీరు కూడా మీ ఫుడ్లో ఫైబర్ని యాడ్ చేసుకోండి. మీకు తెలిసిన ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. హోప్ దిస్ హెల్ప్స్.